गणेश पाहि मां श्री गणेश रक्ष मां जय गणेश पाहि मां श्री गणेश रक्ष मां शरवण भव पाहि मां शरवण भव रक्ष मां नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नारायण 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 राम 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 जय श्री राम నా కోరిక ఏంటంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చే ధనుర్మాస సమయానికి ఈ రామమందిర నిర్మాణం జరిగి రాముల వారు పూజలు అందుకోవాలని అందరూ ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అలాగే అందరికీ భక్తులందరికీ కూడా మనవి, మనం అందరం కూడా కుడి చేయి బాగా గట్టిగా బలంగా ఉంటుంది. ఆ రెండు చేతులతో కాకుండా ఎడం చేతులు పట్టుకొని ఆ కడ్డీలని కుడి చేతితో గట్టిగా లేపి చేత్తో ఇట్లా జై శ్రీరామ్ అని చెప్పండి గట్టిగా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నారాయణ నారాయణ అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా కృష్ణ అంటే కష్టము రాదు అచ్యుత అంటే ఆపద రాదు నారాయణ అంటే నరకము రాదు గోవిందంటే గొడవే లేదు గోవింద అంటే గొడవే రాదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే పూర్వపు రోజుల్లో ఏదైనా ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే గోవిందనామం చెప్పుకుంటూ బయలుదేరేవాళ్ళు. ఎవరికి ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఎటువంటి ఇబ్బందులు కలిగేవి కాదు. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ప్రమాదం జరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి నన్ను రక్షించు జీవితాంతం నాకు తోడుండు ఈ రెండు మాటలు గనక అనుకుంటూ మీరు ప్రయాణం చేస్తే మీ అందరికీ కూడా కలకాలం భగవంతుడు తోడు ఎప్పుడు ఉంటాడు. గట్టిగా ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. చెప్పండి నేను చెప్పే మాట. ఓం శ్రీ వర్ధనాయ నమః ఓం శ్రీ వర్ధనాయ నమః ఓం శ్రీ వర్ధనాయ నమః నాగేంద్రహారాయ త్రిలోచనాయ పద్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. చెప్పండి అందరూ కూడా. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మీరందరూ దూరంగా ఉండి ఆడవాళ్ళందరూ దూరంగా ఉండి అబ్బాయి ఎట్లా